బ్రెయిన్ ఫాగ్ అంటే మీరు పెట్టుకున్న కళ్ళజోడు కానీ లేకపోతే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు కానీ అదంతా మసకగా ఉందనుకోండి, ఏమన్నా కనపడుతుందా? పొద్దున్నే లేవగానే మనం కళ్ళు తుడుచుకుంటాం, కళ్ళు తుడుచుకొని చూస్తే తప్ప ప్రాపర్గా క్లియర్గా కనపడదు. ఎందుకు? మసకగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ అంటే అర్థం ఏంటంటే మైండ్లో మసకతనం ఉండటం. మసకతనం అంటే చాలా కన్ఫ్యూజన్ అండి. ఎంత ఓవర్ థింకింగ్ ఉంటుందంటే సింపుల్గా ఒక పదంలో చెప్పాలంటే డైలమాలో ఉంటారు. అంటే ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని ఏం అడగాలో తెలియదు, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలవదు. ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి తెలవదు. మైండ్ అసలు ఆలోచించదండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రెయిన్ ఫాగింగ్ లో ఏమవుతుందంటే ఉన్నట్టుండి మర్చిపోతుంటాం, గుర్తొస్తుండదు. అప్పటి వరకు గుర్తున్న పేర్లు గుర్తురావు. ఎందుకంటే బ్రెయిన్లో మైండ్లో ట్రాఫిక్ ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, ప్రెషర్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి మెమరీ మీద అది ఇంపాక్ట్ పడుతుంది.